పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఆయన స్ఫూర్తిని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు పట్టాభిపురం మెయిన్ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా జాతిపిత విగ్రహానికి ఎమ్మెల్యే గల్లా మాధవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, టీడీపీ నేతలు కసుకుర్తి హనుమంతరావు, నంది సరస్వతి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 78వ మహాత్మా గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని పట్టాభిపురం దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అహింసే తన ధర్మంగా, అహింసే పరమోధర్మంగా భావిస్తూ బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమికొట్టి స్వేచ్ఛావాయుల్ని పీల్చుకునేలాగా చేసిన మహోన్నత వ్యక్తి. ఆదర్శాలు ఎదుటివారికి చెప్పడమే కాదు, తను స్వయంగా పాటించి మాత్రమే చెప్పాలి అని చెప్పి జీవిత పర్యంతం పాటించి మహాత్ముడిగా సమాజంలో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి. మన పితామహుడుగా, మన ఫాదర్ ఆఫ్ నేషన్గా ఈరోజు మనం ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాము అని అంటే ఆయన జీవిత విధి విధానాలు పాటించిన ఆయన స్ఫూర్తియే మనకి ఆదర్శంగా. ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకోవడం నిజంగా మనందరి కర్తవ్యం, మనందరి ధర్మం. ఇలాగ గణ నివాళులు అర్పించి కేవలం ఆయనకి దండ వేసి మాత్రమే గ్రాటిట్యూడ్ తెలుపుకునే పరిస్థితే తప్ప అంతకు మించి మనము అలాంటి మహామనిషికి ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఆయన స్ఫూర్తిలో ఏ ఒక్కటైనా అసత్యాన్ని కావచ్చు, లేదంటే అధర్మాన్ని కావచ్చు, లేదంటే అబద్ధాన్ని కావచ్చు, ఇలాంటివి ఏ ఒక్కటి పాటించినా కూడా మనం ఆయనకి నిజమైన నివాళులు కానివ్వండి, జయంతి కానివ్వండి చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి ఈ నేటి తరానికి, భావి తరాలకి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచే ఆయన చరిత్రని మరొక్కసారి మనందరం స్మరణ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. జాతిపిత మహాత్మా గాంధీ గారి 78వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ 35వ డివిజన్ పరిధిలోని జూట్ మిల్లు వద్ద మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద వారికి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమము చేపట్టాము. డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ కానీ, కార్యకర్తలు కానీ అందరితో, అభిమానులతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి గారు ఇచ్చేసి మహాత్మా గాంధీ గారికి పూలమాల వేసి వారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు జాతికి చేసిన మేలుని కానివ్వండి, వారు పాటించిన అహింస, అసత్యం, ధర్మం మార్గాలను కూడా పాటించాలని చెప్పి అందరూ కూడా వారి ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పి నేటి తరం కానీ, భావితరం కానీ గాంధీ గారి ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని వారి బాటలో కొనసాగాలని చెప్పి తెలియజేసుకుంటూ వారికి మహాత్మా గాంధీ గారికి మరొక్కసారి ఘనంగా నివాళులు అర్పిస్తాను. స్వాతంత్రం తెచ్చే విధంగా ఆనాటి మహానుభావుడు పాటుపడిన నేటికి మేటికి ఎప్పటికీ మరువలేని మహాత్మా గాంధీజీ ఆశయాల్ని అందరూ పాటించాలని, ప్రతి ఒక్కరు కూడా శాంత సంయమనంతో పాటించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రత్యేకంగా గాంధీ గారికి వర్ధంతికి నివాళులు అర్పిస్తున్నాం.